భారత మహిళా క్రికెటర్లలో అత్యంత సంపన్నురాలు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. ఆమె నికర విలువ సుమారు 40 నుంచి 45 కోట్ల మధ్య ఉంటుంది. ఆమె తర్వాత స్మృతి మందానా ఉన్నారు. ఆమె నికర విలువ 32 నుంచి 34 కోట్లుగా అంచనా వేయబడింది. ఆపై ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ 25 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ముగ్గురు తమ ప్రతిభతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా విశేష ఆదాయం పొందుతున్నారు. మిథాలీ రాజ్ చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించారు. ఇక అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మిథాలీ అగ్రస్థానంలో ఉన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, మెంటర్షిప్ పాత్రలు మరియు క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇక స్మృతి మందానా క్రికెట్ లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా తన ముద్ర వేసింది. ఆమెకు BCCI గ్రేడ్ A కాంట్రాక్ట్ ద్వారా సంవత్సరానికి 50 లక్షల రూపాయలు లభిస్తాయి. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా ఆమె 3 కోట్ల 40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నారు. ఇక ఆమె SM18 స్పోర్ట్స్ కేఫ్, జిమ్, ప్రైవేట్ థియేటర్లను కూడా కలిగి ఉన్నారు. ఇక ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విషయానికి వస్తే వరల్డ్ కప్ విజయం తర్వాత ఆమె బ్రాండ్ విలువ అమాంతం పెరగనుంది. ఆమెకు BCCI గ్రేడ్ A కాంట్రాక్ట్ ద్వారా 50 లక్షలు, WPL లో ముంబై ఇండియన్స్ తరపున ప్రతి సీజన్ కు 1 కోటి 80 లక్షల రూపాయలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె పంజాబ్ పోలీస్ లో DSP గా పనిచేస్తున్నారు. అలాగే కొన్ని ప్రముఖ బ్రాండ్లతో ఉన్న ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. పాటియాలా, ముంబై నగరాల్లో ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, బైక్ల సేకరణ కూడా ఆమె ఆస్తులలో భాగంగా ఉన్నాయి.